క్రైస్తవ కుటుంబంలో పుట్టి ప్రభువే లేనటువంటి వ్యక్తిగా బహు పాపములో, శాపములో, అనారోగ్యముతో నేను మరణ పడకల మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వస్థపరచగలిగిన దేవుడని, కృంగిపోయినటువంటి వారిని బలపరచగలిగిన దేవుడని, శాపములు ఉన్నటువంటి వారిని ఆశీర్వదించగలిగిన దేవుడని, పేదరికములు ఉన్నటువంటి వారిని గొప్ప ధనవంతులుగా చేయగలిగిన దేవుడని నేను ఈ సహవాసంలోనికి వచ్చాకే ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. పిల్లలు, నా బాల్య దశ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. మాది చాలా పేద కుటుంబం. మా అమ్మగారు హోటల్ పనిచేసి, మా అమ్మగారికి మా తండ్రి గారికి మేము 6 సంతానం అయితే హోటల్లో పనిచేసి ఎంతో కష్టపడి, పగలంతా కష్టపడి ఆమెకని ఒక ముద్ద అన్నం పెడితే నాకు 6 పిల్లలు, వారికి ఆహారం పెట్టాలని ఆమె తినవలసిన ఆహారాన్ని మాకు పెట్టి మమ్మల్ని పోషించిన పేదరికమైనటువంటి కుటుంబంలో, ఆ పేదరికంలో పుట్టినటువంటి నన్ను నిజంగా యేసు ప్రభువారు ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడని నేను ప్రభువుని ఎరగక ముందు నాకు తెలియదు. నేను ఈ సహవాసంలోనికి వచ్చి నేటికి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుండి నేను సేవకుల్ని వ్యక్తిగతంగా చూశాను, సహవాసంలో చూశాను, సంఘంలో చూశాను. పిల్లరా, నేను దైవజనుల దగ్గర ఈ సహవాసంలో నేర్చుకున్నది ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఏదైతే బోధ చేస్తారో, ఏదైతే బోధిస్తారో దాన్ని క్రియారూపకముగా దేవుని సేవకుల యొక్క జీవితంలో నేను వెంబడించటం చూశాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. ఈనాడు చనిపోవలసినటువంటి నన్ను దేవుడు మరలా తిరిగి బ్రతికించి సహవాసంలో ఒక సభ్యుడిగానే కాకుండా ఒక సేవకుడిగా దేవుడు నన్ను ఎన్నుకొని, ప్రియులరా, ఈ సహవాసంలోనికి నేను వచ్చిన నాటి నుండి నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు, అలాగే నా కుటుంబంలో అనేకమైనటువంటి కార్యాలు, నా బిడ్డల జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చూడడం, దేవుడు చేయడం నేను కన్నులారా పిల్లల చూసి, బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు దేని కొరకు నేను బ్రతకకూడదని ఒక తీర్మానంతో పిల్లరా ఈ సహవాసంలోనికి వచ్చాను. ఈ సహవాసంలోనికి వచ్చినటువంటి నాటి నుండి పిల్లల దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆత్మీయంగా మొదటిగా బలపరిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే తెలియదు. అభిషేకమును ప్రియులను పొందుకొని పాటలు పాడడానికి, అభిషేకాన్ని పొందుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అభిషేకాన్ని పొందుకొని అనేక మంది కొరకు ప్రార్థన చేయటానికి ప్రియుల ఈ సహవాసం నాకు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు నేర్పినంత మాత్రమే కాదు, నా పిల్లలు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ చిన్న బాబుకి భయంకరమైనటువంటి జ్వరం వచ్చి నా చేతుల్లోనే కాళ్ళు చేతులు మొత్తం బిగదీసుకుపోయి పచ్చబడిపోయాడు. తిరువూరులో డాక్టర్ గారు మా వల్ల కాదు, విజయవాడ తీసుకెళ్ళండి అని చెప్తే దేవుని సేవకులు ఆయన ఒడిలో పెట్టుకొని విజయవాడ హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉన్నాం. నేనైతే భయపడుతూ ఉన్నా, ఏ క్షణంలో కారు వెనక తిప్పాల్సి వచ్చిందో అని. కానీ కృపగలిగిన దేవుడు తన కార్యాలను కన్నులారా నాకు చూపించటం కోసం దేవుని సేవకులు ఒడిలో ఉండగానే నా బిడ్డ తిరిగి బ్రతికాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. అంత మాత్రమే కదండి, ఒక పచ్చి గోడ ఇక్కడే బాప్తీసాలు తొట్టి దాన్ని కొత్తగా కట్టి బాప్తీసాలు ఇవ్వాలని నిన్న కట్టారు. ఈరోజు దాని నిండా నీళ్లు పట్టారు. చుట్టూ పిల్లలు ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. మేమంతా బాప్తీసాలు ఇచ్చి అడావుడిలో ఉన్నాం. అయితే ఆ 4 గోడలు ఒక్కసారిగా విడిపోయి పడిపోయినాయి మనుషుల మీద. దాని కింద చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం పోరాడుతూ ఉన్నారు. నా పిల్లవాడు కనపట్ల.
ఎక్కడున్నాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే దేవుని సేవకుల పచ్చి గోడని ఇలాగ బలవంతంగా లేపి నా పెద్ద కొడుకుని ఆ గోడ కింద నుండి ఇలాగ బయటికి లాగారు. ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా సజీవుడే బ్రతికొచ్చాడు. సహవాసంలో ప్రియులారా, దేవుడు అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు నా వ్యక్తిగత జీవితంలో చేశాడు. అంత మాత్రమే కాదండి, దేవుని సేవ చేస్తూ దైవజనులకు ఒక నమ్మకమైనటువంటి శిష్యుడిగా, దైవజనులు ఏ మాట చెబితే కాదే ఫైనల్ లెక్క. దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు దర్శనం ఇవ్వాలి, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి, డైరెక్ట్గా నాతో మాట్లాడాలని నేను ఎప్పుడూ నిర్ణయం తీసుకోవాలా. ఆయన గారు నువ్వు అద్దింట్లో ఉండంటే అద్దింట్లో ఉన్నా, ప్రాంతానికి సేవకి వెళ్ళంటే సేవకి వెళ్ళన్నా, పలానా స్థలానికి వెళ్ళి వాక్యం చెప్పండి వాక్యం చెప్పా. ప్రియులారా, ఏదైతే దైవజనుల నోటిలో నుండి మాట వచ్చిందో ఆ మాటను తీసుకొని ముందుకు వెళ్ళిన దానిని బట్టి ప్రియులారా, ఈ రోజున దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. నేను ఒక పాత కారు కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటే దాని అప్పు తీర్చుకుందాం అనుకుంటే సేవకులు లేదు నాన్న కొత్త కారు కొను, దేవుడు దాన్ని తీర్చడానికి ప్రభు సహాయం చేస్తాడని చెప్పి నన్ను బలపరిచి ఇందులో అన్న పాట పాడారు కదా, ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి కార్యాలు దేవుడి సహవాసంలో పిల్లల జరిగిస్తూ వచ్చారు. చప్పలు కొట్టి దేవుడి నామని కనపడతారు. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. పిల్లలు, నేను నాకు ఇచ్చినటువంటి సహకారం, మేమిద్దరము కూడా ఇంకా దేవుని పరిచర్యలో ఈ సహవాసంలో మొన్న స్టీఫెన్ ఏవిల్ గారు వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పి ప్రార్థన చేసి, ఈ సహవాసంలో నిన్ను దేవుడు ఒక నమ్మకమైన తిమోతిలాగా వాడుకుంటారు అని చెప్పి ప్రవచనపూర్వకంగా మాట్లాడారు. ఆ ప్రవచనం ఈ సహవాసంలో దేవుడు స్థిరపరిచి నన్ను ఈ సహవాసంలో ఒక నమ్మకమైన తిమోతిలాగా దైవజనుల దగ్గర అంతవరకు పరిచర్య చేయటానికి నమ్మకస్తుడిగా ఉండినట్లుగా ప్రభువుని ఎరిగిన మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.